పెద్దపల్లి జిల్లాలో సజావుగా కౌంటింగ్ నిర్వహణకు ఏర్పాట్లని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. రామగిరిలోని సెంటనరీ కాలనీలో ఉన్న జేఎన్టీయూ మంతని కళాశాలను కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లన్నీ ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ డిసెంబర్ 3న జిల్లాలోని పెద్దపల్లి, మంతని, రామగుండం నియోజకవర్గం కౌంటింగ్ జేఎన్టీయూ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కు హాజరయ్యే సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని, కౌంటింగ్ నిర్వహణ కోసం అవసరమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వాళ్ళని ఇక్కడ సెపరేట్ చేసేసి ఇలా తీసుకున్నారు. స్ట్రైట్ బ్యాక్ ఏజెంట్స్ ఈ డోర్ పడకూడదు. రఫ్ కార్పెట్ బయట తట్టుకునేది అది వేయండి. స్టెప్స్ని లెవెల్ చేసేయండి. లైట్ సిమెంట్ అది ఇప్పుడే అవ్వాలి. రాసుకోండి. ఎక్కారు మీరు అనేది ఏంటంటే అక్కడ చెక్ చేస్తాం, ఇక్కడ కూడా బ్లాక్ ఉంటుంది. రామగుండంకి గ్రీన్ ఇవ్వండి. కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్ చూడడానికి వచ్చింది. నమస్కారం. ట్రైనింగ్ అంతా తీసుకునే ఉంటారు. దాదాపు ఒక ట్రైనింగ్ ముందు కూడా అయింది. ఎప్పుడు ట్రైనింగ్ అని మనకి సెకండ్ ట్రైనింగ్. ఎటువంటి డౌట్స్ వస్తున్నాయి మీకు ఏమైనా చెప్పగలిగారా? ముందు చేసిన వాళ్ళు ఎన్ని మంది ఉన్నారు? చేతులు లేకుండా వస్తాయి. ఎన్ని మంది ముందు చేశారు? దాదాపు ఒక 30-35%. ఫస్ట్ టైం చేస్తున్నాను, నాకు కొంచెం భయం ఉంది, నాకు రూల్స్ తెలియదు. ఎన్ని మంది? నో ఇష్యూ అండి. ముందు చేసిన వాళ్ళకి అనుభవం ఉంటుంది, కొత్తగా వచ్చే వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి భయం వల్ల చదవడం ఎక్కువ చేస్తారు. రెండు మంచివే మనకి. ఎవ్రీ ఎలక్షన్ ఇస్ న్యూ ప్రాసెస్, అదొకటి గమనించండి. మనసులో అసలే పెట్టుకోకండి. బుక్ అందరికి అందిందండి, చాలా మంచి బుక్. దాన్ని తిప్పి చూడండి. పేజ్ వారీగా మీరు ఏం చేయాలనేది దాంట్లో ఉంది. మన ఓపిక ఉన్న వాళ్ళకి ఆన్లైన్ మీ మాక్ పోల్ ఎలా చేయాలి, పోలింగ్ నాడు ఏం జాగ్రత్తలు పడాలని తెలుగులో వీడియో కూడా ఉంది, మీకు షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఐ వెల్కమ్ అవర్ రెస్పెక్టెడ్. అంటే ఏం చేయాలి? కొంచెం ఎక్కువ చదవాలి, కొంచెం ఎక్కువ రూల్స్ చూసుకోవాలి, అనుభవం ఉన్న వాళ్ళని కొంచెం అడగాలి. భయం అయితే అసలే అవసరం లేదు. 1 point as your DO that I have to communicate, పోలింగ్ నాడు పోలింగ్ స్టేషన్ లోపల మీరే ఫైనల్ వర్డ్ అండి. బీ షూర్ ఆన్ ఎవ్రీ రూల్. అర్థమైందా? The PO is the king and the election guidelines given is the Bible king. And you should read it. As you told, you have to mark it, keep it ready. And at any point of time, any decision is yours. And to take any decision, you have got a backup of the law. You read the book, mark in it. And at any point of time, you feel anything is happening which you are not feeling comfortable, please tell that to the sector officer. You don't think much at that point of time. You leave that to be resolved with the sector officer. He is outside your polling station. He will do the necessary thing to check about that and come to a conclusion. You don't worry about all those things. And you please remember at the end of the election, at the time you are closing, you have to come out, see if there are any people give slips from the last. You keep a count. So after that you close this thing. And the most important thing